వీళ్ళ అమ్మగారు సుభాష్ని గారు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం, పూజించడం, ఆరాధించడం అనేది ఉంది. వాళ్ళ అమ్మగారు కూడా భక్తురాలు అన్నమాట. ఆవిడ ఉపవాసాలు ఉండేవాళ్ళు, ప్రత్యేక పూజలు చేసేవాళ్ళు. తర్వాత ఈ అమ్మాయి కడుపులో ఉన్నప్పుడు కూడా కొన్ని సర్పాలు అవన్నీ ఆవిడకి చూపించడం లాంటివి జరిగాయి. వాళ్ళ ఇంట్లో పూజ అనేది రెగ్యులర్ గా ఉంది. డెఫినెట్ గా ఉండొచ్చు. ఎవరైనా హిందువులైనా మీరు పూజ చేస్తారు, మేము పూజ చేస్తాం, అందరూ పూజ చేస్తారు, కామన్. అవునవును. కాకపోతే అందరూ నాగరాజు పూజ, సుబ్రహ్మణ్య స్వామి పూజ చెయ్యరు. అందరూ రెగ్యులర్ గా చెయ్యము, మీరు చేస్తే ఉన్నారు. అయితే ఇక్కడ నువ్వు జస్ట్ 22 years యంగ్ గర్ల్, ఎవరికి చాలా ఫ్యూచర్, చాలా లైఫ్ ఉన్న అమ్మాయివి, అవునమ్మా? అవును. నీకు కూడా చాలా ఆస్పిరేషన్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడున్న ప్రపంచం, ఇప్పుడున్న సమాజంలో గాని, ఇప్పుడున్న దాంట్లో గాని చాలా మట్టుకు ఇవన్నీ ఎవరు నమ్మరు. ఓకే, నమ్మరు, కళ్ళ ముందు కనపడినా. ఎందుకంటే ఎందుకు నమ్మరు అంటే కూడా చెప్తాను. చాలా మూవీస్ అవి చూసేసాము, సీరియల్స్ చూసాము, మూవీస్ చూసాము, స్టోరీస్ విన్నాము. ఓకే, ఇవన్నీ విన్న తర్వాత ఎవరు వచ్చి ఏం చెప్పినా అదొక ట్రాష్ కిందనే వెళ్ళిపోతుంది. ఓకేమా? సో ఇక్కడ నేను కరెక్టా రాంగా అన్నది, బికాస్ నిజంగా పాస్ట్ లైఫ్స్ ఉన్న ఇన్సిడెంట్స్ చూసినవి ఉన్నాయి చాలా. కానీ అలా ఉన్న వాళ్ళు కూడా పాస్ట్ లైఫ్ ని ఓపెన్ గా చెప్పుకునే పరిస్థితి ఉండదు వాళ్ళకి. ఓకే ఏమా? అవును. ఎందుకంటే వీళ్ళు ఇవన్నీ నమ్మరు, చూస్తారు అని చెప్పేసి విషయంలో అదే జరిగింది. వీళ్ళేమి ప్రాపర్ ఇక్కడ హైదరాబాద్ కాదు, కడప జిల్లా వాళ్ళు. కొంతకాలం క్రితం ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ అంటే ఈ మాటలు మాట్లాడడం వల్ల, అంటే మమ్మీ తప్ప ఎవరైనా గుర్తున్న వాళ్ళు కాదు అప్పట్లో కూడా. మమ్మీ ఓన్లీ నాకు దగ్గర ఉండేది, ఇంకా ఫాదర్ అండ్ సిస్టర్స్ ఇవన్నీ వాళ్ళని ఎవరిని దగ్గర రానిచ్చేది కాదు. ఓన్లీ మమ్మీ అంతే. ఇప్పటికైనా సరే మమ్మీ అంతే. ఇప్పుడు అందరినీ సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నాకు ఒక 3 members 4 members ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నాను, నార్మల్ లైఫ్ జీవిస్తున్నాను. కాకపోతే కనుక వీళ్ళ టార్గెట్ ఏంటంటే, నువ్వు కోరుకునింది ఇది, మనం ఖచ్చితంగా ఈ కార్యాన్ని మనం చేయాల్సిందే అని చెప్తున్నారు. ఆ కార్యం చేయడం ఎంతసేపు పని అంటే కనుక కార్యం చేయడం ఎంతసేపు అని మనం అనుకుంటున్నాం. ఈవెన్ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అది కోరుకుంటున్నారు. సో అక్కడ మామూలుగా ఎన్ని వేల యుగాల నాటి నుంచో ఆ పెయిన్ మాలో ఉంది. ఏది ఆ టెంపుల్ అంటే ఇప్పుడు ఎన్నో ఉన్నాయి నాగదేవత టెంపుల్స్, కానీ ఇది పర్టికులర్ గా ఇది డిఫరెంట్. అంటే ఏదైనా పేరు ఉంటుందా మీ మదర్ కి లాస్ట్ లైఫ్ లో? నేనేమి అమ్మ అని పిలుస్తాను, అందరూ నాగరాణి అని పిలుస్తారు. అంటే వాళ్ళని పేరు పెట్టి పిలవరు. నాగరాణి అన్నప్పుడు నాగరాణి మాత అనే పిలుస్తారు. రాణి పేరు ఏంటి? ఏ దేశానికి రాణి నెక్స్ట్ లైఫ్ లో? ఎవరు నెక్స్ట్ లైఫ్? ఫస్ట్ నాగరాణి, తర్వాత నెక్స్ట్ లైఫ్. ఆ మదర్ నాకు అసలు గుర్తులేదు అసలు. మరి ఓకే, అంటే ఏ దేశానికి రాణి అట్లా ఏమన్నా? అవే నాకు గుర్తులేవు. ఏం గుర్తులేదు. నేను చెప్తున్నాను కదా, కేవలం కొన్ని ఈ నాగలోకానికి సంబంధించి మాత్రమే నాకు గుర్తొస్తున్నాయి. అంటే ఈవెన్ ఈ 2 సిచ్యువేషన్ లో కూడా నాకు ఈ జన్మకి కనెక్షన్ అని చెప్పాను కదా, అప్పుడు కూడా సర్పాలు రావడం, అప్పుడున్న పేరెంట్స్ కూడా తెలుసు నేను ఇలా ఉండేదాన్ని అని చెప్పేసి. నాకంటూ ఒక గృహ ఉంది, ఆ గృహలోకి ఎవరు రారు. దాంతో నుంచి ఒక సర్పం వస్తుంది నన్ను తీసుకుని వెళ్ళడానికి 3 o'clock. ఎప్పుడు? రోజు అప్పట్లో 3 o'clock నేను వెళ్ళేదాన్ని. అక్కడ నుంచి నేను ఒక చోటుకి వెళ్ళి పూజలు కానీ నాగలోకంలో ప్రజల్ని కానీ కలిసి రావడం ఇలా జరిగేది. నాగలోకంలో ప్రజలు అంటే నార్మల్ గా ఉంటారా, లేకపోతే ఓన్లీ నాగులు ఉంటాయి అక్కడ? నాగులు మనిషి రూపంగా కూడా ఉంటాయి అక్కడ. అవునా? శివుడు ఉంటాడు, అంటే ఆయనక లైక్ విగ్రహం ఉంటది. ఇప్పుడు నువ్వు నాగ అంశ అనుకోవచ్చా మేము? అట్లా కన్సిడర్ చేయొచ్చా? ఓకే, సో నాగ అంశ అయినప్పుడు అంటే చాలా కోపం ఎక్కువ ఉంటది. అట్లాంటి కోపం చాలా ఉంటుంది, చాలా ఎక్కువ కోపం ఉంటది. ఒక్కొక్కసారి అందరి మీద అరిచేస్తూ ఉంటావు. ఏమన్నా క్వశ్చన్స్ అంటే అందుకే డీప్ గా వెళ్ళినప్పుడు నాకు తెలియకుండా నాకు కోపం వస్తుంది. ఇప్పుడు మామూలుగా అంటే మాకు కూడా ఇదంతా మూవీ నాలెడ్జ్. ఐ మీన్ పురాణాల్లో నాగాస్త్రం వేస్తే గరుడాస్త్రం వేస్తారు. ఓకే, సో ఎప్పుడన్నా అలాగా గద్దలు అవన్నీ కోపం వస్తుంది. కోపం వస్తుందా, భయం వేస్తుందా? కోపం ఎక్కువ వస్తుంది నాకు. భయం అంటే కనుక దేని మీద ఏమైనా చూసి నాకేం భయం అనిపించదు. దేనైనా తెగించదా అంత ఉంది నాకైతే. అంత ఉందా? ఓకే. అయితే నువ్వు మోడలింగ్ చేయాలనో చదువుకోవాలనో, బికాస్ ఏంటంటే మీ నాగలోకంలో ఉన్న మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి నీకు చెప్తున్నప్పుడు, ఇప్పుడు మీ మదర్, ఇప్పుడు సోకాల్డ్ మీ మదర్ ఎవరైతే ఉన్నారో ఎవరిని శాశ్వతం కాదు ఇక్కడ. అవును కదా, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నీకు నీ పాస్ట్ లైఫ్ గుర్తొచ్చి నువ్వు పలానా అని అందరితో చెప్తున్నావు. కానీ చుట్టూ ఉన్న సమాజానికి నిన్ను ఒక
సైకలాజికల్ గా ఈ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది అంటున్నా కదా, ఎవరైనా సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి అంటారు. ఓకే, నీకు అన్ని అవగాహన ఉంది, అన్ని అవగాహన ఉంది, తనకు చాలా ఓపెన్ గా మాట్లాడుతుంది ఆ అమ్మాయి, తెలుసు. ఓకే, సో ఈ అమ్మాయికి బాగలేదు, మెంటల్ కండిషన్ బాగలేదు అంటారు, పాస్ట్ లైఫ్ లేదు, ఏం లేదంటారు, అదంతా చెత్త అనే దానికి కన్వర్ట్ చేస్తారు, అన్ని అనేస్తూ ఉంటారు. అది వాళ్ళలో కూడా ఏం తప్పు కాదు, కొన్ని చూడడం వల్ల వినడం వల్ల అలా జరిగింది కదమ్మా. అవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నిటిని వింటూ ఇవన్నిటిని పడుతూ మీ అమ్మగారు కానీ నీకు సపోర్ట్ చేసే మీ అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు శాశ్వతం కాదు. వాళ్ళ తర్వాత నీ కండిషన్ ఇలాగే ఉంటే నిన్ను ఎవరు చూసుకుంటారు? వీళ్ళే. ఎవరు? నాకు సంబంధించిన వాళ్ళే. అంటే ఎట్లా చూసుకుంటారు? నేను ఇప్పుడు నాకు కనిపిస్తున్నారు, ఇది గుడి వేసిన తర్వాత ఏం జరుగుతుందో కూడా నాకు ఐడియా లేదు. అంటే ఇప్పుడు నేను ఒకవేళ ఏంటంటే నాగస్వరం విన్నా ఇలా నాలో ఈ మధ్య 18 years నుంచి చేంజెస్ కలుగుతుంది. నాగస్వరం వింటే ఏమవుతుంది అంటే ఇంకా మైకం కమ్మడం, స్కిన్ అదే కొంచెం మారడం అలా జరుగుతుంది. ఇప్పుడు 2 times విన్నాను, 2 times చేంజెస్ కనిపించాను. ఓకే, గ్రద్ద వింటే కనుక కోపం రావడం, ముంగిస చూసినా సరే కోపం రావడం ఇలా జరిగేది. ఓకే, పాములు చూస్తే మరేం భయం. సో మీ అమ్మ 3 గంటలకి రోజు నిన్న ఎవరైతే వచ్చి తీసుకెళ్తారు, ఒక సర్పం వచ్చి అక్కడ తీసుకున్నాను, సర్పం వచ్చి ఆ గుడి దగ్గరికి తీసుకెళ్ళి తర్వాత ఎప్పుడు మళ్ళీ వెనక్కి 3 o'clock 3కి వస్తావు రోజు మార్నింగ్, వచ్చి లెగిస్తావు నిద్ర, ఇంకా నిద్ర లేస్తాను. లేచిన తర్వాత అలాగే డాగ్స్ ఉంటాయి కదా, వాళ్ళతో మాట్లాడుకోవడం, లేకపోతే మా ఇంట్లోనే ఉన్నాయి 3 dogs ఉన్నాయి, వాళ్ళతో ఆడుకోవడం. ఇంకా మార్నింగ్ లేవగానే వాళ్ళు ఎలాగో లేవాల్సిందే కదా, వాళ్ళ డాగ్స్ అయినా సరే మనకంటే ముందుగానే లేస్తాయి. వాళ్ళు లేవడంతో పాటు మేము అలాగే మేల్కొనే ఉంటాం. ఒకవేళ పెయిన్స్ ఉన్నా లేకపోతే ఇంకా కొంచెం మైకం అనిపించినా ఆ టైంలో తప్ప నేను ఏ టైంలో నిద్రపోను. డే టైం అసలు పడుకోను, మెలకుగానే ఉంటావు. ఒక మైకం వచ్చిన లేదు వెళ్ళను. మూవీస్ చూడను అస్సలు ఒక్కసారి కూడా బయటకు వెళ్ళాలి. చిన్నప్పుడు వెళ్ళేదాన్ని, ఇప్పుడు 18 years నుంచి ఎప్పుడు బయట షాపింగ్ చేసేదాన్ని, డ్రెస్సెస్ కొనుక్కోవడం చేసేదాన్ని అవన్నీ. ఇప్పుడు ఏమంటే ఇష్టం నీకు? అంటే ఫుడ్ విషయంలో కానీ అవన్నీ. స్వీట్ అంటే ఇష్టం. స్వీట్ అంటే నార్మల్ గా అది కాకుండా బయట ఏమైనా తింటావా? తిను. అవేమి తిన్నావా? నాకు నచ్చదు. ఓకే, ఏం తినాలంటే ఇష్టం అనిపిస్తుంది? ఎక్కువ పాలంటే ఇష్టం. ఓకే, నార్మల్ గా పచ్చి పాలే తాగేస్తాను. ఓకే, అంటే హీట్ చేసిన దాంతో షుగర్ కలిపి నాకు నచ్చదు. నార్మల్ పచ్చి పాలు తాగేస్తావా? ఎప్పుడు అడిగినా సరే నా కోసం అంటూ సపరేట్ గా పాలు ఉండాల్సిందే. ఓకే, ఒకవేళ మామూలుగా టిఫిన్ అదంతా నార్మల్ తింటాను, అవన్నీ నార్మల్ భోజనమే తింటావు. ఒక నాన్ వెజ్ తప్ప తింటాను. నాన్ వెజ్ సాంగ్స్ వింటాను. ఓకే, ఏం సాంగ్స్ వింటావు? లైక్ వచ్చేసి ఏమన్నా నాకు కొన్ని సాంగ్స్ వింటే కనుక ఏడుపు వస్తుంది. నేను డెఫినెట్ గా ఒక సాంగ్ విన్నప్పుడు నాకు బాగా ఏడుపు వచ్చింది. అది ఐఎమ్ సారీ అనేది ఒక సాంగ్ ఉంది, ఇంగ్లీష్ సాంగ్. అది విన్నాను. అది కూడా నేను ఫస్ట్ వినేదాన్ని కాదు, మా సిస్టర్ పెట్టింది, అప్పుడు ఆ సాంగ్ నేను విన్నాను అంతే. ఒకసారి పాడతావా? ఏంటి సాంగ్? అది కావాలంటే నేను వింటాను కానీ అది మా డాగ్ కూడా ఇష్టమే. ఓకే, లేకపోతే కనుక దేవుడు సాంగ్స్ ఇలా వింటారు ఇంట్లో, వాళ్ళు మార్నింగ్ కి పెడతారు అంతేగాని ఇంకా లేకపోతే అమ్మమ్మ సీరియల్స్ చూస్తే నేను చూడను. అమ్మమ్మ సీరియల్స్ అయితే చూస్తారు, పెద్దవాళ్ళు అయిన తర్వాత అది కామన్. అవును, అవి నేను చూడను. ఈ అమ్మాయి 6th class చదువుకున్నట్లేదు కదా, అది ఇప్పుడు జనరల్ గా మాట్లాడేటప్పుడు టాక్ వల్ల నేను నేర్చుకున్నాను. అదేలేమ్మా, చదువుకుని ఉంటే ఈ పాటికి మంచి జాబ్ వచ్చేసి నీకు. ఎందుకంటే నువ్వు మాట్లాడే పద్ధతి గాని నీకున్న అవగాహనలు గాని అన్ని చూస్తుంటే నువ్వు ఏదో 6th class చదువుకున్న అమ్మాయిలాగా లేదు. ఫస్ట్ థింగ్ ఏమా